మిత్రులారా అందరికీ నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్ ఇలా ప్రధాన ఇదిగా మనకు కనిపిస్తూ ఉంది. 5 రాష్ట్రాల్లో కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఒక దఫా అయిపోయినాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు 2 దఫాలు జరిగినాయి. సో మే 4వ తేదీ రిజల్ట్స్ నేపథ్యంలో అస్సాం, పుదుచ్చేరి బీజేపీ, ఎన్డీఏ కూటమికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కేరళ యూడీఎఫ్ కాంగ్రెస్ ప్యానల్కి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య, వామపక్షాలు కాంగ్రెస్ మధ్య యూడీఎఫ్కి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. 3 రాష్ట్రాలకు తమిళనాడు అన్నా డీఎంకే, వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నువ్వా నేను అన్నట్టుగా ఉంది. లేటెస్ట్గా ఏదైతే ఉన్నదో మమతా బెనర్జీ ఏం చెప్తా ఉందా అంటే, మమతా బెనర్జీ ఏం చెప్తుందంటే ఈవీఎంలు దాచే చోట మనుషులు కనిపిస్తున్నారంటే ఈవీఎంల ద్వారా గెలుస్తుందనేది మమతా బెనర్జీ అయితే మైనస్లో ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. సో వామపక్షాలు జనరల్గా చాలా కాలం పరిపాలన చేసినాయి, 36 ఏళ్ళు. జనరల్గా 5 ఏళ్ళు ఉంటేనే వ్యతిరేకత ఉంటుంది. 5 ఏళ్ళది అది 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 36 ఏళ్ళు పరిపాలన చేశారు. సహజంగా తలలో నాలుకలాగా ఉండాలి. తొలితరానికి సంబంధించి భూ సంస్కరణలు జరిగినాయి వెస్ట్ బెంగాల్లో. మరి 2వ తరం 3వ తరానికి వచ్చినప్పుడు ఆ భూములు ఒక రైతుకి ఆ వ్యవసాయ కూలికి 2 ఎకరాలు వస్తాయి. 4 కొడుకులు ఉంటే అర ఎకరం వస్తుంది. మరి ఆ 4 కొడుకులకి మళ్ళీ 4 మంది కొడుకులు అయితే కుంట భూమి కూడా. సో ఈ క్రమంలో 3వ తరానికి ఉద్యోగత అవసరమైంది. వామపక్షాలు దాన్ని డయాగ్నోసిస్ చేసినట్టుగా మనకు అనిపించింది. సో ఈ క్రమంలోనే ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నటువంటి క్రమంలో వామపక్షాలు ఆ విధంగా పోలేదనేది, దాంతోపాటు గ్రామాల్లో శాఖలు, తుపాకులు, పిస్టళ్ళు పెట్టుకొని తిరుగుతారని, సిపిఎం అంటే గ్రామ పంచాయతీలు, గ్రామ సభలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది పరిస్థితి. దీంతో పాటుగా ఇందులో ఏమవుతా ఉందంటే దాన్ని తీసుకొని రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చాలామంది టీచర్స్ జిల్లా కార్యదర్శులుగా పనిచేశారనేది ఒకటి కనపడతా ఉంది. ప్రభుత్వానికి, పార్టీకి మార్జిన్ లేకుండా ఉందనేది. సరే ఏది ఏమైనా అక్కడ సిపిఎం దించడానికి మావోయిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ అనేక వ్యక్తులు, శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి క్రమంలో సిపిఎంను ఓడించడం, వామపక్షాలను ఓడించడం జరిగింది. మళ్ళీ 6% పడిపోయినటువంటిది అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. పట్టుమనే 10 సీట్లు వచ్చే పరిస్థితి కూడా వామపక్షాలకు లేదు వెస్ట్ బెంగాల్. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ క్రమంలో బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ మిస్ అయితే గీతే నెక్స్ట్ ఎన్నికలకైనా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే అంత స్థాయికి బీజేపీ చేరుకుంటుంది. వామపక్షాలు ఎందుకు తగ్గిపోతున్నాయి, బీజేపీ ఎందుకు స్ట్రెంత్ అవుతుంది, ఏ పార్టీకి ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మనం చూసుకున్నప్పుడు 120 నుంచి 170, గత ఎన్నికల్లో 120, 170 మధ్యనే కాంగ్రెస్కి వస్తాయని, 2024 ఎన్నికలకు సంబంధించి 350 నుంచి 400 బీజేపీకి వస్తాయి, ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో అటు సావుదప్పి కన్నులు ఒట్టపోయిన చందంగా ఇలా ఏమైందంటే, సావుదప్పి కన్నులు ఒట్టపోయిన చందంగా ఇటు చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మద్దతు, ఎంపీలకు సంబంధించి బీహార్లో నితీష్ కుమార్ మద్దతుతోని ఇవాళ గుడ్డి గుర్రం బండి తోలుతూ ఉంది. ఆ పరిస్థితిలోకి ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో ఇవాళ బీజేపీ పశ్చిమ బెంగాల్కి సంబంధించి, అది కేంద్రానికి సంబంధించింది, వెస్ట్ బెంగాల్కి సంబంధించి వచ్చినప్పుడు 145 నుంచి 175 సీట్లు వస్తాయనేది మనకు అనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే చూసుకున్నప్పుడు తమిళ పాలిటిక్స్ అన్నాదురై ద్రవిడ పార్టీని స్టార్ట్ చేస్తే, దాని తర్వాత పెరియర్ రామస్వామి ద్రావిడ పార్టీని స్టార్ట్ చేస్తే డిఎంకే పార్టీని, అన్నాదురై దాని వారసుడిగా వచ్చాడు. దాని తర్వాత కరుణానిధి వచ్చిన తర్వాత కరుణానిధి కాపనట్టుగా సినీ రంగానికి సంబంధించి ఎంజి రామచంద్రన్ వచ్చాడు. ఎంజి రామచంద్రన్ కూడా ఏదైతే ఉన్నదో, ఎంజి రామచంద్రన్ వర్సెస్ కరుణానిధి, డిఎంకే అన్నా డిఎంకే అయింది. ఎంజి రామచంద్రన్ చనిపోయిన జయలలిత ఉన్నంతకాలం అన్నా డిఎంకే పార్టీకి తిరుగు లేకుండా పోయింది. అయితే దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలో జయలలిత చనిపోవటం, జయలలిత స్నేహితురాలు శశికళ జైలు పాలవటం, మళ్ళీ జయలలిత నమ్మిన బంటు పళనిస్వామి ఆయన్ని వేరే గ్రూప్గా చేయటం, మళ్ళీ ఆయన పార్టీ మారే పరిస్థితికి రావటం, మళ్ళీ శశికళ లేకపోతే జయలలిత బంధువులు వేరు పార్టీలు పెట్టడం, అది 4-5 పేలికలాగా అన్నా డిఎంకే అయింది. అలాంటి చిలికల పార్టీకి బీజేపీ భుజాన్ని వేసుకొని ఆడ బాగా చేసే కార్యక్రమాన్ని అయితే ఒకటి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అది కేరళ అయితే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ వామపక్షాలకు సంబంధించి జనరల్గా కేరళలో ఒకసారి యూడీఎఫ్, ఒకసారి ఎల్డీఎఫ్ రెండోసారి
రిటర్న్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు. రెండోసారి రిటర్న్స్‌కి సంబంధించి రాకుండా ఉండదనుకుంటారు. కానీ రెండోసారి గూడా వచ్చింది. సహజంగా మళ్ళీ అంత దీర్ఘకాలం కేరళలో ప్రభుత్వాలు ఇస్తారని మనం చెప్పలేం. ఇది పరిస్థితి. సో, ఇది ఆహ్, సో, తప్పనిసరిగా కాంగ్రెస్‌కి వచ్చే పరిస్థితి అయితే కేరళ కనిపిస్తా ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ అయితే ఒకసారి ఓటర్ అటు మద్దతిస్తే మళ్ళీ మారరు. సో, తృణమూల్ కాంగ్రెస్ అటు వామపక్షాలు గాని, స్వతంత్ర ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికల్లో, తర్వాత వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా సుదీర్ఘకాలంగా పరిపాలన చేస్తుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ వస్తే సుదీర్ఘకాలం వెస్ట్ బెంగాల్‌లో పరిపాలించింది. జనరల్‌గా బ్రిటిషోళ్ళ టైం నుంచి వెస్ట్ బెంగాల్‌కి అది ఓడరేవుగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. భారతదేశానికి అదొక వాణిజ్య రాజధానిగా, వ్యాపార రాజధానిగా వ్యవహరించింది. ఈ లోకల్ మీడియా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మీడియా కూడా కలకత్తా ఆ రోజుల్లో ఫ్లైటు అయి ఇప్పుడు ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ ఇయి వచ్చినాయి. కానీ అప్పుడు ఓడరేవులు బేస్డ్‌గా అది ప్రధాన కేంద్రంగా నడిచేది వెస్ట్ బెంగాల్. ఈ క్రమంలో దానికి తగిన ప్రాధాన్యత ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో, దాంట్లో బాగా వేయటం కోసం కృషి చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌లో 91,00,000 ఓట్లు తీసేసినటువంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చూస్తా ఉన్నాం. సో, అందులో ఒక 5, 6 లక్షల ఓట్లు ఇది పోయినా మేజర్‌గా రోహింగ్యాలు ఇయన్నీ తాతకి మనవడికి 40 సంవత్సరాలు తేడా లేకపోతే పేర్లు తీసేశారు. తండ్రికి, కొడుక్కి ఒక 20 సంవత్సరాల తేడా లేకపోతే తీసేశారు. ఇట్లా ఒక పేరునే సత్యనారాయణ, సాత నారాయణ, సత్యనారాయణ ఇట్లా దొంగ ఓట్లు ఏమైనా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసేశారు. అవసరమైన వాళ్ళు మళ్ళీ కంటెస్ట్‌కి ఎన్రోల్‌మెంట్ చేయించుకున్నారు. అట్లా దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఓట్లన్నీ రోహింగ్యాలు ఉండాలి, విదేశీ ఉండాలనేది కరెక్ట్ కాదు. సో, ప్రతిపక్షాలు కాబట్టి రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు రాజకీయ పార్టీలు అడ్డగోలుగా. సో, అది పరిస్థితి. సో, బీజేపీ చేసిందల్లా కరెక్ట్ అని కాదు. ఒక 6 లక్షల ఓట్లు తేడా వచ్చినా మళ్ళీ రిక్రూట్‌మెంట్, ఎన్రోల్‌మెంట్ చేసుకున్నట్టున్నారు. సో, మేజర్ అయితే తొట్టతొలి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసినటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సో, అన్ని రాష్ట్రాల్లో ఇది ఉండాలి. రాజకీయ అవినీతి పోవాల్సిన అవసరం ఉంది. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి స్పష్టమే. డీఎంకే పార్టీ ఇక్కడ వచ్చే పరిస్థితి కనపడింది తమిళనాడు. అదేవిధంగా కేరళ యూడీఎఫ్ కాంగ్రెస్ ప్యానెల్, అస్సాం, పుదుచ్చేరి బీజేపీ, ఎన్డీఏ కూటమి, మిగిలినటువంటి బెంగాల్ నువ్వా నేనా అన్నట్టుకుంది తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య. ఇది 5 రాష్ట్రాలది. కేరళ ఏమో యూడీఎఫ్, అస్సాం, పుదుచ్చేరి ఈ 2 రాష్ట్రాలు ఎన్డీఏ ప్యానెల్, బీజేపీ ప్యానెల్. 3 రాష్ట్రాలు అయిపోతే తమిళనాడు డీఎంకే, వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తా ఉన్నాను.